హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. యూఐ జస్ట్ ఇందాకే చూసొచ్చా. థియేటర్ ఆల్మోస్ట్ ఫుల్ అయింది గైస్. కడప రవి థియేటర్‌లో చూసాను. ఎవరైనా కడప వాళ్ళుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో, ఇప్పుడు మూవీ ఎలా ఉందంటే, ఇఫ్ మీరు ఇంటెలిజెంట్ అయితే ఫూల్ అవుతారు. ఇఫ్ మిమ్మల్ని మీరు ఫూల్ అనుకుంటే ఇంటెలిజెంట్ అయి బయటికొస్తారు. జస్ట్ జోకింగ్ గైస్. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో, సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, మూవీలో మన ఉపేంద్ర గారు ఒక మూవీ తీస్తారు. అది చూడ్డానికి వచ్చిన జనాలు మోటివేషన్ వచ్చి ఒక్కొక్కడు బయటికి వస్తూ ఉంటాడు. అలా కొందరు మోటివేట్ అవుతారు. ఇంకొందరు సినిమాని బ్యాన్ చేయాలని ధర్నాలు, బంద్‌లు చేస్తూ ఉంటారు. సో, ఒక మీడియా పర్సన్ ఉంటాడు గైస్. అతనెప్పుడు మూవీ చూసి రివ్యూస్ రాస్తూ ఉంటాడు. 4 టైమ్స్ మూవీ చూసాక గూడా రివ్యూ రాయలేకపోతాడు. సో, ఉపేంద్రని కలవడానికి తన ప్లేస్‌కి వెళ్తాడు. అక్కడ ఉపేంద్ర గారు రాసి కాల్ చేసిన స్క్రిప్ట్ ఆయనకి దొరుకుతుంది. అది చదవడం స్టార్ట్ చేస్తాడు. సో, నెక్స్ట్ ఏం జరిగింది? అసలు ఉపేంద్ర గారు ఎలాంటి మూవీ తీశారు? ఆ స్క్రిప్ట్‌లో ఏముంది? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, సీ గైస్, ఇందులో చాలా వరకు సొసైటీ మీద, పీపుల్ మీద, పాలిటిక్స్ మీద, గాడ్ మీద, అందరి మీద సెటైర్స్ ఉంటాయి. హానెస్ట్‌గా చెప్పాలంటే స్టార్టింగ్ 20 మినిట్స్ అండ్ లాస్ట్ 30 మినిట్స్ నాకు చాలా బాగా నచ్చింది. మధ్యలో అంతా పేషెన్స్ టెస్టింగ్ గైస్. నాకైతే తలనొప్పొచ్చింది. అసలు కల్కి అంటారు, ఏదేదో జరుగుతూ ఉంటుంది. నేను ఫూల్ అనుకుంటా. అందుకే నాకు అలా అనిపించింది. బట్ ఒక్కటి మాత్రం అందరం అగ్రీ చేయాల్సిందే. ఈ మూవీ అన్ని మూవీస్ లాగా ఉండదు గైస్. చాలా డిఫరెంట్‌గా ఉంటది. లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయితే చాలా బావుంది. డార్క్ కామెడీ టైప్‌లో ఉంది. ఇంకోసారి చూస్తే ఏమన్నా అర్థం అవుతుందేమో చూడాలి. బట్ ఫ్రాంక్‌గా నాకైతే వర్త్ ఇట్ అనిపించలేదు గైస్. సో, ఓవరాల్‌గా లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఎంజాయ్ చేయడానికి మిగిలిన మూవీ మొత్తం భరించాల్సొస్తది. ఉపేంద్ర గారు సొసైటీ మీద తన పాయింట్ ఆఫ్ వ్యూని మూవీగా తీశారు. తన పెర్ఫార్మన్స్ చాలా బావుంది. ఇంకా 'రవిశంకర్' గారు కూడా చాలా చేశారు. మెయిన్‌గా కొన్ని చోట్ల బీజీఎం అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది గైస్. మోయినింగ్ సౌండ్ ఉంటది గదా! కొంచెం ఆ టైప్‌లో ఉంటది. కొన్ని సీన్స్‌లో విజువల్స్ బానే ఉన్నాయి. బట్ కొన్ని సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ అయితే కొన్ని హాలీవుడ్ మూవీస్‌కి స్పూఫ్ లాగుంది. సో, ఇది గైస్ యూఐ మూవీ గురించి. అడల్ట్ కంటెంట్ ఏం లేదు గానీ, కొన్ని చోట్ల ఫ్యామిలీ ఇబ్బంది పడతారు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. ఆల్రెడీ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.